వెల్కమ్ టు వైల్డ్ వుడ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థని దిగజార్చారంటే ఏం చెప్తారు సార్? 100% దిగజార్చారని చెప్పేసి ఏబి వెంకటేశ్వర గారు చెప్తున్నారు. ఎవరు ఏబి వెంకటేశ్వర గారు అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. వెంకటేశ్వర గారి మీద సస్పెన్షన్ వెయిట్ వేశారు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, గతంలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు ఆయన మీద మోపుతూ ఆయన్ని దాదాపు 4.5 సంవత్సరానికి పైగా ఆయన్ని సస్పెన్షన్లో ఉంచారు. ఒక ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ని, అందులో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆయన్ని. ఓకే, ఆయన్ని 4.5 సంవత్సరాల పాటు సస్పెన్షన్లో ఉంచారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచారు. కోర్టు ముట్టికాయలు వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. అవునా సార్? ముట్టికాయలు వేస్తే లాస్ట్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు తీసుకున్నారంటే చివరిలో ఎలక్షన్లు అయిపోయి గవర్నమెంట్ మారిపోతుందన్న టైంలో ఈయన ఉదయం జాయిన్ అయితే సాయంత్రం రిటైర్ అయ్యారు. ఆయన అంత సీనియర్ ఐపీఎస్. కోర్టులు నమ్ముకున్నారు, చట్టాలను నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. కోడికత్తి సీన్ దగ్గరికి, గులకరాయి వాళ్ళ దగ్గరికి, రాజేష్ ఏదో ఉంది, గులకరాయి రాజేష్ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. చట్టం ఇప్పుడు దాదాపు 7 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు హాజరు కావట్లేదు, 7 years నుంచి. సో కాబట్టి ఆయన కోర్టులకు కూడా సమాధానం చెప్పట్లేదు. కాబట్టి దీని మీద నేను పోరాడతానని చెప్పి వెంకటేశ్వర గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి జనచైతన్య వేదిక అని చెప్పి ఒకటి స్వచ్ఛంద సంస్థ ఉంది గుంటూరులో. అది గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర గారు హాజరయ్యారు. ఆదివారం రోజు హాజరయ్యి ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పారు. గతంలో ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థ, ప్రత్యేకించి సివిల్ సర్వెంట్ల వ్యవస్థ ఇంత దిగజారల. ఇప్పుడు దిగజారిపోయింది, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దిగజారి చేశారు. ఆయన దిగజార్చితే ఇంకా మరింత దిగజారిపోయారు వీళ్ళు. అసలు ఐపీఎస్లకి ఒకళ్ళ దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు, ఐఏఎస్లకి ఒకళ్ళ దగ్గర తల ఉంచాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ మనుషుల్లాగా పనిచేశారు కొంతమంది. అసలు ఆ కారణంగానే పోలీస్ వ్యవస్థ మీద చెడ్డ పేరు వచ్చిందని చెప్పి ఆయన బహిరంగ మీటింగ్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్కే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే అసలు మిగతా వాళ్ళు ఎంతమంది బాధితులు ఉన్నారని డౌట్. ఐఏఎస్కి ప్రాబ్లం రావటం కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాబ్లం రావటం కాదు, ఆయనతోటి చేతులు కలిపితే వీళ్ళకి భారీగా లబ్ధి కలుగుతుంది. ఆ కారణం చేత ఆయనతోటి కలిసి నడిచారు అంతే తప్ప బెనిఫిట్స్ కోసం నడిచేది తప్ప ఆయనకు లొంగాల్సిన అవసరం లేదు. ఓకే, 3 సింహాలు గుర్తు వాళ్ళకి. 3 సింహాలు అంటే ఏంటి అనుకున్నారు? అంత పవర్ఫుల్ అవి. అలాంటి 3 సింహాలని తాడేపల్లిలో కట్టిపడేశారు కొంతమందిని. 3 సింహాలని తాడేపల్లి కట్టిపడేసి ఇష్టానుసారంగా ఆడిచ్చారు. బోన్లో సింహాలను ఆడిచ్చినట్టు ఆడిచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అదే విషయాన్ని ఏబి వెంకటేశ్వర గారు చెప్పారు. బోన్లో సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. ఆ సర్కస్లో ఏం చెప్తే అవి ఆడుతుంటాయి సింహాలు. అలా ఈ కొంతమంది ఆడారు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో సస్పెన్షన్లో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో తలదాచుకుంటున్నారు ఎక్కడో దగ్గర. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఆయన మాట్లాడారు. సబ్జెక్టే అది. ఆడ జనచైతన్య వేదిక, పోలీసు వ్యవస్థ తీరు, ఇది దీని మీద సబ్జెక్ట్ పెట్టినప్పుడు మాట్లాడారు. ఓకే, మాట్లాడితే ఆయన దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అన్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రిటైర్ అయ్యారు రీసెంట్గా, 1 year బ్యాక్ రిటైర్ అయ్యారు ఆయన. రిటైర్ అయిన ఆయన చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందంటే. అంటే ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన మొత్తం చూసిన తర్వాత దగ్గర నుంచి ఆ వ్యవస్థ గురించి దిగజారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించారు పోలీస్ వ్యవస్థ అని చెప్పారు. చెప్తూ ఆయన ఈ మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చారు పోలీసు వ్యవస్థ గురించి. పోలీసు వ్యవస్థ గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఎందుకు చెప్పారు ఆయన అని అంటే, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేయలే పోలీస్ వ్యవస్థని. ఇప్పుడు ఆయన ఏంటి, ఏబి వెంకటేశ్వర గారు ఆయన ఇప్పుడు ఈ కేసులన్నింటి మీద ఆయన ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. రీసెంట్గా ఆయన లా ఎగ్జామ్ కూడా రాశారు, లా సెట్ కూడా రాశారు, ఏపీ లా సెట్ కూడా రాశారు. రాబోయే రోజుల్లో కోర్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వాటన్నిటికి సంబంధించి తెలుసుకోవడానికి మరి ఏమో మొత్తానికి ఆయన ఎగ్జామ్ కూడా రాశారు.
సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన బాధితుడు ఎవరైనా ఉన్నారంటే రఘురామకృష్ణరాజు గారు, రెండో బాధితుడు ఎవరంటే ఏబి వెంకటేశ్వరరావు గారు. ఓకే. ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు రఘురామకృష్ణరాజు గారి మీద. అవును. ఏబి వెంకటేశ్వర గారి మీద సస్పెన్షన్ వేటేశారు. ఈయన మీద సస్పెన్షన్ వేయగానే మిగతా ఐపీఎస్లు అందరూ కూడా భయపడిపోయారు. అదే ఏబి వెంకటేశ్వర గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు, ఆయన లాంటి వాళ్ళనే సస్పెండ్ చేశారు, మన పరిస్థితి ఏందని చెప్పి అందరూ భయపడిపోయారు. అంతే కదా సార్. భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే చేసుకుంటూ వచ్చారు చాలామంది. ఏదో కొంతమంది వాళ్ళ చట్ట ప్రకారం చేసుకున్నారు, కానీ మీరు చాలామంది ఆయనకి బెండ్ అయిపోయారు. బెండ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమంటే ఈజీగా చేసి పడేశారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, ఇప్పుడు జైల్లో ఉన్నారు. పిఎస్ రాజనీల్ గారు ఆయనే కదా ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే దాంట్లో ఆయనే కదా, కర్త కర్మ క్రియ అంతా ఆయనే కదా. ఇప్పుడు ఏమైంది, జైల్లో ఉన్నారు పోయి. సో కాబట్టి ఆయన ఏం చెప్తారంటే పోలీసులాగే వ్యవహరించాలి అంతే తప్ప, మీరు పోలీసులు కాస్త మీరు బెండ్ అయిపోతే సమాజాన్ని రక్షించేది ఎవరు? సమాజాన్ని ఎవరు రక్షించాలి? ఎవరు సమాజానికి భద్రత ఇవ్వాలి? మనకి ఇప్పుడు ఏదన్నా బాధ వచ్చింది, లేదంటే ఎవడన్నా వచ్చి మనం ఏదైనా చేయాలంటే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది ఎవరు? పోలీసే కదా. అంటే పోలీసు మీద అంత నమ్మకం ఉంటుంది ప్రజలకి, పొలిటీషియన్ మీద కాదు. పొలిటీషియన్కి ఫోన్ చేయరు, అన్న నన్ను కొట్టడానికి వచ్చారా అని చెప్పి పొలిటీషియన్కి ఎవరు ఫోన్ చేయరు, పోలీసుకి ఫోన్ చేస్తారు. ఎవరైనా అంతే కదా. సో పోలీసుకి ఫోన్ చేయాలి. అలాంటి పోలీసులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. పోలీసులు ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం డ్యూటీ చేయాలి, ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేయాలి. అంటే పోలీసులు గతంలో పోలీస్ అంటేనే ఒక రకంగా భయం, సమాజంలో ఒక రకమైనటువంటి భయం ఉండేది. ఇప్పుడు అసలు భయం లేకుండా అయిపోయింది. అవును. ఇష్టానుసారంగా పోలీసులనే అసలు కొట్టేటువంటి పరిస్థితికి వచ్చారు. పోలీసులను కొడుతున్నారు కదా, కొట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే పోలీసులు వాళ్ళు దిగజారిపోవటమే వాళ్ళకి ఆ విధమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం. సార్ అదే కారణం అంటారు, అట్లా దిగజారిపోవడం వల్ల ప్రతి దిగజారిపోతే అసలు వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళకు ఉండేటువంటి పవర్స్ ఏంటి? ఆ పవర్స్ని చూసి ప్రజలు భయపడుతుంటారు కదా. భయపడమని కాదు నేను చెప్పేది, ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఓకే అది. కానీ వాళ్ళంటే గౌరవం అనుకో, భయం కాకపోతే గౌరవం అనుకో, గౌరవం ఉంటుంది కదా. ఆ గౌరవం కాస్త పోయింది కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారో, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన లీడర్ మాట్లాడుతున్నారో, ఆ రోజే గౌరవం పోయింది కదా. గౌరవం పోయినప్పుడు భయం ఉండదు, గౌరవం రెండు ఉండవు. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు, దిగజారిపోయిందని చెప్తూ ఆయన తెనాలి సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో. కొంతమంది రౌడీ షీటర్లని అక్కడ ఉండేటువంటి పోలీసులు నడి బజార్లో కట్టేసి వాళ్ళని కాళ్ళ మీద కొట్టారు. కొట్టి ఆ వీడియో రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారు ఏమంటారంటే చట్ట ప్రకారం అది తప్పు అని చెప్పి ఖండిస్తున్నారు. మరి పోలీసులను కూడా మించిపోయి ఆడుకునే కానిస్టేబుల్ని కొట్టారు అక్కడ రౌడీ షీటర్లు. మరి ఏం చేయాలి? పోలీసులను కొడుతున్నారు ఆ రౌడీ షీటర్ల వాళ్ళు. అక్కడ చుట్టుపక్కల ప్రాంతానికి పోవడానికే ధైర్యం చేయలేని పరిస్థితి చాలామంది. తెనాలి ఐతా నగర్ అంటేనే అదొక అడ్డా, అసాంఘిక అడ్డాగా ఆ రౌడీ షీటర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళని నిలువరించాలంటే పోలీసులు ఏదో రకంగా భయపెట్టాలిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఆ రౌడీ షీటర్లు చూస్తే భయం పోవాలంటే ఏం చేయాలి? వాళ్ళకి తెలిసేలా, ప్రజలకు తెలిసేలాగా బహిరంగంగా ఆ విధంగా శిక్షిస్తేనే ప్రజలకు కూడా వాళ్ళంటే భయం పోతుంది. అప్పుడు ప్రజలే తిరగబడతారు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. బట్ చట్ట ప్రకారం అయితే తప్పు అది ఎవరు కూడా అలా చేయమని చెప్పరు. ఏబి వెంకటేశ్వర గారు కూడా అదే చెప్తున్నారు, అది చట్ట విరుద్ధం ఆ విధంగా చేయటం. తెనాల్లో రౌడీ షీటర్లను తీసుకొచ్చి నడి బజార్లో కట్టేసి కొట్టడం అనేది, కాళ్ళ మీద కర్రలతో కొట్టడం అనేది తప్పది, అలా చేయకూడదు అంటున్నారు. ఏ పరిస్థితిలో చేశారు, ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది మరి పోలీసులు, అది కూడా ఆలోచించాలిగా. ఏబి వెంకటేశ్వర గారే ఖండిస్తున్నారు ఆ సంఘటనని. ఇంకో పక్క పోలీసులు దిగజారిపోయారని చెప్తున్నారు ఆయన. మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టాల్సి వచ్చింది అనేది కూడా ఆయన ప్రస్తావిస్తే బాగుండేది. ఆ సంఘటన అయితే ఖండిస్తున్నారు ఆయన, సంఘటన ఖండిస్తున్నారు. కానీ బట్ ఏ పరిస్థితుల్లో ఆ విధంగా పోలీసులు చేయాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఆ వేదిక మీద నుంచి బాగుండేది. ఆయన అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారేమో. బట్ పోలీసు వ్యవస్థ అయితే దిగజారిపోయిందని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నారు. పోలీస్ శాఖ నుంచి రిటైర్ అయ్యారు ఆయన, దాంట్లో ఉన్నట్లు లోటుపాట్లు అన్నీ తెలుసు, కానీ ఆయనే పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని చెప్తున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దానికి సంబంధించినటువంటి తాలూకు వ్యవహారాలు కూడా ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కొన్ని చోట్ల.
సో దాంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు ఆటోమేటిక్గా. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దిగజారింది అనేటువంటి భావన కలగడం సహజమేగా. ఎస్ సార్, అవును. సో అదే జరుగుతుంది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.